తర్వాత డిసిషన్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఎందుకంటే మొన్న ఇన్సిడెంట్స్ చాలా చూసాం కదా. మొన్న చాలా వీడియోలు కూడా ట్రోల్స్ అండ్ చాలా వాళ్ళ ఫ్యాన్సే రియాక్ట్ అవుతారు బ్రో ఆపోజిట్గా. ఎందుకంటే లా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఉన్నప్పుడు మనం సైలెంట్గా వెళ్ళిపోతే మంచిది, కానీ బయటకు వచ్చిన తర్వాత ఒక ఫస్ట్ ఇన్సిడెంటే అట్లా చేస్తే ఇంకా మనం రైతులకి ఇస్తామని అట్లా అనుకుంటామని నా అభిప్రాయం. అంటే ఈ ఇష్యూ మీద ఇంకా రియాక్ట్ కూడా కాలేదు కదా. ఏ ఇష్యూ మీద అంటే అద్దాల పైల విషయం కానీ ఫ్యాన్స్ ఇలా కూడా చేసిన దాని మీద కానీ అంటే రియాక్ట్ కాలేదంటే వాళ్ళు మా మనుషులు కాదు అని ఇండైరెక్ట్గా చెప్తుండ్రు. అంటే యాజ్ ఏ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ కాదని వాళ్ళు అంటారు బ్రో. అంటే ఆయన ప్రకారంగా అంటే ర్యాలీలు అవి చేస్తున్నారు కదా, కనీసం అంటే ఇంత జరిగినందువల్ల దానికి సరైన ఆన్సర్ చెప్పాలి కదా. అంటే ఆయన మాత్రం రియాక్ట్ కావట్లేదు దాని గురించి, అది ఎందుకో తెలియదు ఇప్పటిదాకా. ఇప్పుడు మీకు పల్లవి ప్రశాంత్ గురించి ఏమనిపిస్తుంది? ఇప్పుడైతే చాలా బ్యాడ్గా అనిపిస్తుంది బ్రో. యాజ్ ఏ ఫ్యాన్గా ఎట్లంటే యాజ్ ఎ కామన్ మ్యాన్గా వచ్చారు కదా. కామన్ మ్యాన్గా వచ్చినప్పుడు నేను బిగ్ బాస్ చూశాను. ఎందుకంటే స్పెషల్గా పల్లవి ప్రశాంత్ గురించే చూశాను నేను. కామన్ మ్యాన్గా వచ్చింది కాబట్టి ఇప్పుడు గెలిచిన తర్వాత లా అండ్ అదర్ ఇష్యూస్ అని పోలీస్ సార్స్ చెప్పినా కానీ వినకుండా అట్లే ప్రవేశించారు కాబట్టి ఆ ఇష్యూస్ చాలా